mathematics out of 80, physics 40, chemistry 40, total 160 marks. So 75% weightage. ఇదేంటిది వాళ్ళకి వెబ్సైట్ లో వచ్చిన మార్క్స్. వెబ్సైట్ లో వచ్చిన మార్క్స్ లో 80కి 24 పాయింట్ ఎంత వచ్చింది ఫిజిక్స్ కింద. అదేంటి మేడం పాయింట్స్ లో ఉంది అంటే రేషనలైజేషన్ చేస్తారు. సో ఏదైతే మీకు నార్మల్ గా ఐపీ ఎలా ఉంటుంది మార్క్స్ ఒకసారి నేను మీకు చెప్తాను చూడండి. ఐపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎలా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇయర్ లో అయినా సెకండ్ ఇయర్ లో అయినా మనకి కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? ఇంగ్లీష్ అలాగే సాంస్క్రిట్ గానీ హిందీ గానీ తెలుగు గానీ ఏదో ఒకటి సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ తర్వాత మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇవి కాకుండా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్స్ కలిపి చెప్తాను. సో ఫస్ట్ ఇయర్ లో ఇంగ్లీష్ 100 మార్క్స్ కి రాస్తారు. సెకండ్ ఇయర్ లో కూడా ఇంగ్లీష్ 100 మార్క్స్ కి రాస్తారు. అలాగే సాంస్క్రిట్ గానీ తెలుగు గానీ 100 మార్క్స్ కి రాస్తారు. సెకండ్ ఇయర్ లో కూడా 100 మార్క్స్ కి రాస్తారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చెయ్యరు. సో ఖచ్చితంగా లాంగ్వేజ్ మార్క్స్ పక్కన పెట్టేస్తారు. మిగతావి ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్ ఇక్కడ 75 ఇక్కడ కూడా 75 అలాగే ఫిజిక్స్ ఇక్కడ 60కి రాస్తారు ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ లో 60 + 30. ఆ 30 ఏంటి? ప్రాక్టికల్ మార్క్స్. 30 ప్రాక్టికల్ మార్క్స్, 60 థియరీ మార్క్స్ రాస్తారు. ఇప్పుడు ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే కనుక మీరు చూడండి 75 + 75 ఇదొక 150, ఇదొక 150 రైట్. సో మీకు ఇక్కడ టోటల్ గా 300 ప్లస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి, ఇంకొక 300 వస్తాయి మీకు. సో 6×4 24 ప్లస్ 60 ఎంత? 300. సో 300 టోటల్ గా మీకు 600 మార్క్స్ కి మాత్రమే 25% వెయిటేజ్ తీస్తారు. 600 మార్క్స్ కి, నాట్ ఫర్ 1000 మార్క్స్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వచ్చిన మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ యాడ్ చేసి దాంట్లో 25% ఎంత? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ ఒక ఏపీ స్టూడెంట్ కి వచ్చిన హాల్ టికెట్. నేను చిన్న పార్ట్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ అవుట్ ఆఫ్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, టోటల్ 160 మార్క్స్. సో 75% వెయిటేజ్. ఇదేంటిది? వాళ్ళకి వెబ్సైట్ లో వచ్చిన మార్క్స్. వెబ్సైట్ లో వచ్చిన మార్క్స్ మ్యాథ్స్ లో 80కి 24 పాయింట్ ఎంత వచ్చింది ఫిజిక్స్ కింద. అదేంటి మేడం పాయింట్స్ లో ఉంది అంటే రేషనలైజేషన్ చేస్తారు. సో తర్వాత వచ్చింది అన్నమాట. సో మార్క్స్ అదంతా తర్వాత చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్ లో మనకి టఫ్ పేపర్ రావచ్చు, ఈజీ పేపర్ రావచ్చు. సో ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేసిన మార్క్స్ ఇవి. వెబ్సైట్ లో అవుట్ ఆఫ్ 160 ఈ పర్సన్ కి ఎన్ని వచ్చాయి? 56.2895 ఎంతో వచ్చాయి. దానిలో 75% వెయిటేజ్ తీశారు. 75% వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేయడం చాలా చాలా ఈజీ. మీరు మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటారు కదా. 160 మార్క్స్ కి 75 మార్క్స్ నువ్వు తీసుకుంటే గనక ఈ అబ్బాయికి ఎన్ని వచ్చాయి? 56 మార్క్స్ కి 56.28 మార్క్స్ కి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు? సో 56.28 × 75/160 అంతే. సో ఇక్కడ ఈ మార్క్స్ ఎలా వచ్చాయి అంటే 56.2895 × 75/160 చేస్తే కనుక మీకు ఈ మార్క్స్ వస్తాయి అన్నమాట. క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. తర్వాత ఒక్కసారి ఐపీఈ మార్క్స్ చూడండి. ఐపీఈ చూడండి, ఇక్కడ మ్యాథ్స్ ఫిజికల్ సైన్సెస్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి 600కే తీసుకుంటారు. 600 మార్క్స్ కి 25% అయితే ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ కి 600కి ఎన్ని వచ్చాయి చూడండి? 578 అంటే 2 మార్కులు పోయాయి. సారీ కాదు, 578 అంటే చాలా దగ్గరలో ఉన్నాడు కదా. సో చాలా మంచి మార్క్స్ వచ్చాయి ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ కి. సో ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి చూడండి? 24 మార్క్స్ యాడ్ అయ్యాయి. సో వెబ్సైట్ లో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఐపీఈ చాలా చాలా బాగా రాయడం వల్ల ఈ పర్టిక్యులర్ స్టూడెంట్ కి ఇది 75% వెయిటేజ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్ మార్క్స్, 25% వెయిటేజ్ 600 కి గాను 578 వచ్చాయి కాబట్టి ఇది కూడా క్యాలిక్యులేషన్ ఈజీ. 600 కి 25 మార్క్స్ తీసుకుంటే 578 కి ఎన్ని మార్క్స్ తీసుకుంటారు? 600 కి 25 అయితే 578 కి ఎన్ని మార్క్స్ తీసుకుంటారు? సో 578 × 25/600 ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఇది కలిపి ఓవరాల్ గా ర్యాంక్ ఇస్తారనమాట. సో అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 100 కి అబ్బాయికి ఎన్ని వచ్చాయి చూడండి? 50.46. సో అప్పుడు ర్యాంక్ ఎంత వచ్చింది చూడండి? 24,000. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేస్తారు. సో క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీ. సో 600 మార్క్స్ కి 25 మార్క్స్ యాడ్ అవుతాయి.
555 మార్క్స్ కి 23.125 మార్క్స్ యాడ్ అవుతాయి. 553 మార్క్స్ కి 23 పాయింట్. ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? చాలా సింపుల్. ఇఫ్ యూ గాట్, నీకు ఇందాక క్యాలిక్యులేషన్ చెప్పాను కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, అలాగే కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, ఇవన్నీ కలిపి నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి. ఒక స్టూడెంట్ కి X అనే మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అవన్నీ కలిపి X అనే మార్క్స్ వస్తే గనక ఎంత మార్క్స్ యాడ్ అవుతాయి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? X into 25/600. X into 25/600. ఒక పర్టికులర్ స్టూడెంట్ కి 553 మార్క్స్ వచ్చాయి. సో 553 into 25/600 ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినవే ఈ మార్క్స్ అన్నమాట. ఇలా ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవి నెక్స్ట్ ఎబ్సెట్ లో మార్క్స్ చూడండి. 160 కి 75 మార్క్స్ యాడ్ అవుతాయి. 110 కి 51.5 మార్క్స్, 100 కి 46.8 మార్క్స్, 90 కి 42.18 మార్క్స్. ఇలాగా మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్ని. సో ఇప్పుడు ఒక చిన్న విషయం చూడండి. ఇదంతా ఏపీలో జరిగే మ్యాజిక్ అన్నమాట. ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ కి ఎబ్సెట్ లో 85 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ కి ఎబ్సెట్ లో 85 మార్క్స్ వచ్చాయి. 85 మార్క్స్ కి అతనికి ఎంత యాడ్ అవుతుంది? 39.8. అంటే ఒక 40 మార్క్స్ యాడ్ అవుతున్నాయి అనుకుందాం. అదే స్టూడెంట్ ఐపీఈ చాలా చాలా బాగా రాశాడు. ఐపీఈలో 600 కి 555 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, లేదా 570 మార్క్స్ వచ్చాయి. సో దాదాపుగా 23 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. లేదా ఐపీఈలో ఇందాక అబ్బాయికి చూడండి 578 కి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి? 24 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అదే అబ్బాయికి 85 మార్క్స్ ఎబ్సెట్ లో వచ్చాయి. సో 24 ప్లస్ ఇదొక 40 మార్క్స్, 64 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 వచ్చాయి. 100 కి 64 మార్క్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా బిలో ఒక 12,000 10,000 ర్యాంక్ దగ్గరలోకి వచ్చేస్తాడు ఈ అబ్బాయి. ఇప్పుడు ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వై అనే స్టూడెంట్ కి ఎబ్సెట్ లో అతనికి సేమ్ 85 మార్క్స్ వచ్చాయి. కానీ ఐపీఈ సరిగ్గా రాయలేదు. ఐపీఈలో తక్కువ మార్క్స్ వచ్చాయి. ఐపీఈలో ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే ఒక 300 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో 300 మార్క్స్ అంటే ఎన్ని క్యాలిక్యులేట్ చేయండి? 300 into 25/600 కదా. సో 0 క్యాన్సిల్, 3 రెళ్ళు 6. సో ఇది 2 1 times 12 పాయింట్ సంథింగ్. సో 85 కి 12 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. సో ఎంత వచ్చింది ఇక్కడ? 85 మార్క్స్ అంటే ఎంత మనం తీసుకోవాలి? 40 మార్క్స్. 12 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. ఐపీఈలో 300 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 12 ప్లస్ 40 మార్క్స్ ఎంత వచ్చాయి చూడండి. ఇక్కడ మనకి 52 మార్క్స్ వచ్చాయి. 52 మార్క్స్ కి ఏ 40,000 ర్యాంక్ వెళ్ళిపోతాడు. సేమ్ మార్క్స్ ఎబ్సెట్ లో ఎక్స్ అనే స్టూడెంట్ కి 85 మార్క్సే, వై అనే స్టూడెంట్ కూడా 85 మార్క్స్. కానీ ఎక్స్ అనే స్టూడెంట్ ఐపీఈలో చాలా అద్భుతంగా రాశాడు, బిలో 10,000 ర్యాంక్ వెళ్ళిపోయాడు. అదే మార్క్స్ లో ఎబ్సెట్ లో వచ్చాయి, కానీ ఐపీఈ తగలేసుకున్నాడు. సో ర్యాంక్ పడిపోతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా మనం చేసేదేం లేదు. ఐపీఈ మార్క్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎబ్సెట్ మీద. సో ఎబ్సెట్ లో ఎంత బెటర్ ర్యాంక్ తెచ్చుకోగలిగితే అంత ప్రయత్నం చేయండి. తెలంగాణ వాళ్ళకన్నా ఏపీ వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ టైం ఉంది. ఆ టైం ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరెవరైతే నేను చిల్లహ అనుకోవద్దు, మీరు ఆల్రెడీ ఐపీఈలో సూపర్ గా చేశారు, ఎబ్సెట్ లో ఇంకా సూపర్ గా చేస్తే మీ ర్యాంక్ అలా 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 టప్మని పెరిగిపోతుందమ్మా. చాలా 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 వేరియేషన్ చూస్తారు మీరు ర్యాంకుల్లో. సో కాబట్టి ఒక్క మార్క్ 3,000 నుంచి 5,000 వరకు ర్యాంక్ డిఫరెన్స్లు తీసుకురాగలదు.